క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరణాత మన శిల్వనాథుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారి చేత రచింపబడిన పరమ గీతాంతము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనలిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. పరమగీతము 2:13. ఈ వచనం నందును ప్రియుడు ప్రియురాలితో మాట్లాడుచూనే ఉన్నాడు. ఈ దైవ వాగ్దాన దేశమునందు నానా విధములైన వృక్షములు గలవు, పలు విధములైన ఫలవృక్షములు గలవు. ఇది దైవ సంతతి యొక్క ఆత్మీయ జీవితమునకు పోల్చబడినవి. మరియు ఈ దేశమునందు గల కొండలు, నదులు, జంతువులు, పక్షులు మొదలగునవన్నీ ఈ దేశ జనాంగం యొక్క ఆత్మీయ జీవితమునకు పోల్చబడి ఉన్నది. ఈ దేశ జనులలోని భక్తుల జీవిత చరిత్రయును, వీరు దైవారాధనకు వేసిన మందిరమును, మందిరోపకరణములను దేవనరుడైన క్రీస్తు నరుని యొక్క జీవితమునకు ముంగుర్తై ఉన్నవి. వధువు సంఘ జీవితమునకు ముంగుర్తై ఉన్నది. ఈ వచనం నందు 1 అంజూరపు కాయలు, 2 పక్వమగుచున్నవి అని కలదు. అనగా క్రైస్తవ సంఘమునందున్న విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవిత స్థితి పక్వమగుచున్న అంజూరపు కాయలకు పోల్చబడి ఉన్నది. అట్లే వివిధములైన పుష్పములకును పోల్చబడినది. కనుకనే ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి అని ప్రియుడు పలుకుచుండెను. ఈ ప్రియునికి ప్రతి విధమైన విశ్వాసి యొక్క జీవితంలోని పరిపక్వమైన స్థితియు, పుష్పించి పరిమళమునిచ్చు స్థితియు నెరిగి పలుకుచుండెను. క్రైస్తవ సంఘంలోని విశ్వాసులలో ఉన్నత స్థితి గలవారు అప్పుడే ఆత్మీయ జీవితంను ప్రారంభించుచున్నవారును ఉన్నట్లు తెలియచున్నది. 1 పూతపట్టి సువాసన వచ్చుచున్నది. అనగా క్రీస్తునందు జీవితంలో మార్పును కలిగి క్రీస్తు రక్తము చేత శుద్ధి నొందిన సువాసనయు, ప్రార్థనా స్థుతుల పరిమళమును, వాక్య పఠన పరిమళమును, రక్షణ నొంది సాక్ష్యమునిచ్చు సుగంధమును కలిగియుండు స్థితి గలవారు. కీర్తన 116:13. 2 పరిపక్వమగుచున్నది. అనగా ప్రతి దినము ప్రభువుతో సహవాస అనుభవము, దైవ ధ్యాన అనుభవమును కలిగి పరిపక్వమగుచున్న స్థితి గలవారు. అనగా ప్రభువు యొక్క సహవాసంలో ఉండి ప్రభువును చూచుచు, ఆయన మాటలను వినుచు, ఆయన చిత్తమును నెరవేర్చుచు పరిపక్వమగుచున్న స్థితి గలవారు. మత్తయి 25:1-19. 3 పరిపూర్ణ స్థితి. అనగా ప్రియుని యొక్క స్వారూప్యమును అద్దుకొని ఆయన యొక్క పరిపూర్ణ రూపమును తన జీవిత రూపంలో చూపునట్టి పరిపూర్ణ స్థితి గల వధువు. మత్తయి 25:10. వరుని ప్రేమ స్మరణతోని పరిపూర్ణమవుచున్నది. వరుని మీద ఉన్న ప్రేమ పెరగనిచ్చుచున్నది, తరగనీయకున్నది. వరుడు వరుడనుచున్నది, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది అను కీర్తన. నా ప్రియురాల అనగా ప్రియుడు ప్రియురాల అని సంబోధించిన సంబోధనను పరమగీతము 1:9, 1:15, 2:2, 2:11 నందు నేర్చుకుంటుమి. ఈ వచనమునందును ప్రియుడు ప్రియురాల అని సంబోధించుటను చూచుచున్నాము. ఒక్కొక్క మారు ఒక్కొక్క విధమైన ప్రియురాలి అనుభవమును చూచి ప్రియుడు నా ప్రియురాల అని పలుకుచుండెను. సంఘము యొక్క పరిపక్వ స్థితి అనగా పూత పట్టి సువాసననిచ్చుచున్న స్థితిని చూచి ఆ స్థితిని ప్రియురాలికి తెలియజేయుటకై నా ప్రియురాల అని పలుకుచున్నారు. మరియు ప్రియుని తలంపులోను, ప్రియుని దృష్టిలోను, ప్రియుని పలుకులోను ఎప్పుడునూ ప్రియురాలే ఉన్నది. ఈ ప్రియురాలి కన్నా ఆయనకు ప్రీతికరమైనది మరి ఒకటి లేదు. కనుకనే నా ప్రియురాల, నా ప్రియురాల అని పలుమార్లు కలువరించుచుండెను. ప్రియురాలి కలవరింపు కూడా ఇదే. ప్రియుడైన ఇస్సాకు తలంపు ప్రియురాలిపై ఉన్నది. పొలములో ఇరువురు కలుసుకుని శారా గుడారంలోనికి వెళ్ళు వరకు ఉన్నది. అట్లే ప్రియుడైన ప్రభువు ప్రియురాలైన వధువు సంఘమును మధ్యాకాశమునందు మేఘములోనికి ఆకర్షించుకుని వరకు ప్రియుని తలంపు ప్రియురాలి పైనను, ప్రియురాలి తలంపు ప్రియుని పైనను ఉండును. సుందరవతి అనగా ప్రియురాలి యొక్క సౌందర్యమును చూచి సుందరవతి అని ప్రియుడు పిలుచుచుండెను. ఈ సౌందర్యము సుందరుడైన క్రీస్తు నుండి వచ్చెను. వధువు సంఘము వరుని కొరకు అను కీర్తనలో 6వ చరణము. వరుడు వధువు ఒక్కటే గనుక త్వరగా నిజమనుచున్నది. ఇస్సాకు, రిబ్కా ఇద్దరును ఒకే సుందర స్థితి కలిగిన వారు. ఎందుకనగా ఇస్సాకు అబ్రహాము యొక్క కుమారుడు, శారా సుందరమైనది. అబ్రహాము శారాల నుండి వచ్చిన ఇస్సాకు సుందరమైన వాడు. అబ్రహాము యొక్క సహోదరుడైన నాహోరు భార్య అయిన మిల్కాల నుండి వచ్చిన రిబ్కా కూడా సుందరమైనదే.
ఇస్సాకు రిబ్కాలు ఒకే సంతతి నుండి వచ్చినందున వారిద్దరి రూపమును ఒక్కటే. ఆదికాండం 11:27-29. ఇస్సాకు రిబ్కా ఒకే సంతతికి చెందినట్లు ప్రభువును సంఘమును ఒకే సంతతికి చెందిన వారై ఉన్నారు. ఆదిలో దేవుడు తన రూపం నందు మానవుని చేసెను కనుక దేవుని రూపమును మనిషి రూపమును ఒకటే. ఆ దేవుడే నరుడై మానవ సంతతి యందు జన్మించెను కనుక దేవుడు నరుడు ఒకే రూపము గలవారు. కనుక వరుడైన క్రీస్తు రూపము వధువైన సంఘంలో ఉన్నది కనుకనే ఇరువురి రూపము ఒకటే. రిబ్కా శరీర రీతిని సుందరమైనది, ఆత్మీయ రీతిని సుందరమైనది. ఆదికాండం 24:15-16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఇది శరీర సంబంధమైన చక్కదనము. కలంకము లేని పరిశుద్ధమైన కన్యక, ఇది అంతరంగ సౌందర్యము. అలాగే ఎవరు క్రీస్తు రక్తము చేత కడగబడి శుద్ధి నొందుదురో ఆ శుద్ధియే ప్రియుడైన క్రీస్తును ఆకర్షించును. షారోను మైదానంతో సమమైన మైదానంబు అని కీర్తనలో 6వ చరణము పై వ్రాతలో ఏర్పాటు సంతతిలోని భక్తుల జీవితంలో వరుడైన క్రీస్తు రూపమును వధువైన క్రీస్తు సంఘ రూపమును చూడగలమని వ్రాసియుంటిమి. గనుక ఇక్కడనున్న ఇస్సాకును పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువునకు, రిబ్కా అను పెండ్లి కుమార్తె అయిన క్రీస్తు సంఘమునకు పోల్చుచున్నాము. వధువైన రిబ్కాలో ఉన్న సౌందర్య లక్షణములను బట్టి ఈమె సౌందర్యవతి అని తెలియచున్నది. అట్లే వధువు సంఘము యొక్క సుందర లక్షణములను బట్టి వరుడైన ప్రభువు సుందరవతి అని పిలుచుచున్నారు. 1. పరిశుద్ధత. రిబ్కా యొక్క పరిశుద్ధత సౌందర్య స్థితిని కనపరుచుచున్నది. విశ్వాసి కూడా పరిశుద్ధత కలిగి ఉన్నందున ప్రభువునకును ఆ పరిశుద్ధత సౌందర్యముగా కనబడును. 2. పరిచర్య. రిబ్కా శ్రమ అయినను సహించి తానెరుగని పరదేశులకు దాహము తీర్చెను. ఇదే ఆమె సౌందర్య స్థితి. అట్లే భూలోకమందు పరిశుద్ధాత్ముడు సంచరించుచు ఏ కన్యక నా దాహము తీర్చునాయని చూచుచున్నాడు. దాహం తీర్చుట అనగా పరిశుద్ధాత్ముడు చెప్పిన పని కష్టమైనను చేయువారే పరిశుద్ధాత్మని దాహము తీర్చువారు. వారే రిబ్కా వలె సుందర స్థితి గలవారు. 3. నగలు. రిబ్కాకు ఎలియాజరు నగలు ఇవ్వగా అందుకొని ఆనందించి కృతజ్ఞత కనపరిచినది. అట్లే పరిశుద్ధాత్ముడు ఇచ్చు వరములు అందిపుచ్చుకుని ఆనందించి కృతజ్ఞత కనపరుచువారే సుందర స్థితి గలవారు. ఇవి పెండ్లి రూపమును తెచ్చు అలంకారములు కావు కాని సేవ కొరకైన అలంకారములు. 4. ఆతిథ్యము. మా ఇంటి వద్ద పశువులకు మేతయును బసయును ఉన్నది కనుక రండి అని వారిని తీసుకుని వెళ్ళి ఆతిథ్యం ఇచ్చెను. ఇది ఆమె సుందర స్థితి. ఈ విధముగానే పరలోక భూలోక పరిశుద్ధులకు ఇతరులకు తన సన్నిధి గృహమందు వారికి ఆనంద అనుభవములను కనపరచువారే ఇట్టి సుందర స్థితి గలవారు. 5. ఎలియాజరు పలికిన మాటలు. ఎలియాజరు తండ్రి అయిన అబ్రహామును గూర్చి వారికి ఉన్న నివాసమును గూర్చి ఇస్సాకును గూర్చి వారికి కలిగిన భాగ్యమును గూర్చి చక్కగా వివరించెను. ఈ మాటలన్నీ విన్న రిబ్కా ఈ మాటలన్నీ తన హృదయమునందు భద్రము చేసుకుని ఇస్సాకును భర్తగా పొందుటకు నిర్ణయించుకొనెను. ఇది ఆమెకు గల సౌందర్య స్థితి. ఈ రీతిని పరిశుద్ధాత్ముడు వరుడైన క్రీస్తు ప్రభువును గూర్చి తండ్రి అయిన దేవుని గూర్చి పరలోకమును గూర్చి అక్కడున్న మహిమను గూర్చియు వివరించగా వినగలవారు ప్రభువైన క్రీస్తే నా వరుడని నిశ్చయించుకుని తన హృదయములో భద్రము చేసుకొనగలవారే ఆ సుందర స్థితి గలవారు. 6. ఆభరణములు వస్త్రములు. ఎలియాజరు తెచ్చిన పెండ్లి ఆభరణములను పెండ్లి వస్త్రములను రిబ్కాకు ఇచ్చి అలంకరించిరి. ఇదే ఆమె సుందర స్థితి. ఆదికాండం 24:53-54. ఈ విధముగానే పరలోకము నుండి వచ్చు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మునితో వచ్చు పరిశుద్ధులను పెండ్లి కుమార్తెగా తయారగుచున్న విశ్వాసి గృహమునకు వచ్చి పెండ్లి వస్త్రములను ఆభరణములను ఇచ్చి వధువుగా సిద్ధపరచును. అదే పెండ్లి కుమార్తెగా తయారైన సుందర స్థితి. 7. బయలుదేరుట. రిబ్కా తండ్రి ఇంట 10 దినములైనను ఉండక తన ప్రియుడైన ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు బయలుదేరెను. తన తండ్రి ఇంటిని విడిచెను, వారిని మరిచెను. ప్రియుడైన ఇస్సాకునే తన దృష్టిలో ఉంచుకుని బయలుదేరి వెళ్ళెను. దారిలో అనేక మంది పురుషులు కనబడినను వారు తన ప్రియుడు కాడని ఎరిగి తన ప్రియుడైన ఇస్సాకు కనబడగానే గుర్తించి వాహనము నుండి దిగి ముసుగు వేసుకొనుట ద్వారా ఆయనను గౌరవించెను. ఇది ఆమె సుందర స్థితి. అట్లే వధువు సంఘ అంతస్తు గలవారు లోకములో ఉన్న ప్రతి దానిని విడిచి మరిచి తన ప్రియుడైన ప్రభువును కలుసుకొను వరకు ప్రియుని వైపే తన దృష్టి ఉంచువారు వధువు స్థితి గలవారు. ఇదే వీరి సుందర స్థితి. ప్రియుడు ప్రియురాలి యొక్క ఈ సుందర స్థితులను ఎరిగి సుందరవతి అని పలుకుచుండెను. లెమ్ము అనగా
లెమ్ము అన్న మాట బైబిల్ నందు అనేక చోట్ల కనబడుచున్నది. అట్లే సంఘ చరిత్ర కాలమందును ఈ కాలమందును ప్రభువే స్వయముగా లెమ్ము అని పలికినట్లు చూడగలము. దేవుని జనము కాని వారితోనూ లెమ్మని పలికి అనేకులను లేపి ప్రభువు మహిమ కొరకు వాడుకొనుచున్నారు. ఈ దినములలోనూ ప్రభువు వ్యాధిగ్రస్తులతోనూ నాస్తికులతోనూ ఆస్తికులతోనూ నాశన స్థలమందున్న వారితోనూ భీతి గల వారితోనూ అజ్ఞానాంధకార స్థితి గల వారితోనూ తుదకు మృతులైన వారితోనూ దేవుని మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. తేజరిల్లుటకు లెమ్ము, నీతి సూర్యుడు ఉదయించుచున్నాడు, లేచి ఆనందించుము అని ప్రభువు అనేక సార్లు పలుకుచున్నారు. రమ్ము అనగా లెమ్ము అని పలికిన ప్రభువే అనేక విషయములలోనూ అనేక స్థలములలోనూ అనేకులతోనూ రమ్ము అని పలుకుచున్నారు. ఈ రెండు మాటలను ఒకే స్థితికి సంబంధించినవి. ఆదికాండము 19:15 నీ ఉన్న స్థితిలో నుండి లేచి మరొక నూతన స్థితిని కనుగొనుటకు లెమ్ము అని అర్థము. దేవుడు నోవాహు కుటుంబమును శ్రమానుభవ స్థితిలో నుండి మరొక నూతనానుభవ స్థితిని చూచుటకు ఓడలో నుండి రమ్ము అని పలుకుచున్నారు. అనగా శృంగార వనములను, చెట్లపై ఫలములను, ఆకాశంలో నుండి ప్రకాశించుచున్న సూర్య కిరణములను, వాటి వల్ల రకరకములైన రంగులద్దబడిన పుష్పములను, రకరకములైన రంగులు పూయబడిన సంగీత సామాజికుల వలె పాటలు పాడుచున్న పక్షులను, పొంగి ప్రవహించు పొడుగు నదులు, వాగులు, వంగి నీళ్లు త్రాగు పశువులను, మృగములను చూచి మంగళ ధ్వనులతో దేవుని మహిమపరుచుటకు రమ్ము అని పిలిచినట్లున్నది. అనగా ప్రియురాలిని ప్రియుడు శ్రమానుభవ స్థితిలో నుండి మరొక నూతనానుభవ స్థితిని చూచుటకు రమ్ము అని పిలిచిను. అనగా సంఘమునందున్న పూతపట్టి పరిమళించుచున్న స్థితిని, ఫలములు ఫలించి పరిపక్వమైన స్థితి గల విశ్వాసులను చూచుటకు లెమ్ము రమ్ము అని పిలుచుచుండెను. లెమ్ము రమ్ము అని ప్రియురాలిని ప్రియుడు పిలుచుటయే ప్రియురాలికి సుందరమై ఉన్నది. ప్రియుని స్వరము విని ప్రియుని వెంబడించుటయే ప్రియునికి సుందరమై ఉన్నది. ప్రియ విశ్వాసి, ప్రియుని పలుకు విని ప్రియుని వెంబడించి ప్రియుని యొక్క సుందర స్థితిని కలిగి నీ సౌందర్యము ప్రియునికి ఇతరులకు అగుపరచు దీవెన నీకు కలుగునుగాక. ఆమేన్. మరణాత.